గుడిమెట్టలో ముందుగా నేను కాంట్రపాడులో ఉన్నటువంటి ఒక శివలింగాన్ని ఒక మిత్రులు తీసుకెళ్ళి చూపిస్తే ఇప్పటికీ నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, పంచముఖేశ్వరుడు అని పేరు పెట్టింది నేనే. 5 తలకాయలు ఉన్నాయి దానికి. పంచముఖేశ్వరుడు అని పేరు పెట్టి, పేర్లొద్దు, ఆ పూజారి గారు 6 అంచులుగా ఉండేటటువంటి ఒక గుడి లాంటిది ఉండేది మొట్టమొదట ఆ దేవాలయానికి. దాంట్లోకి తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసి, ఇది గుడిమల్లంలో ఉన్నటువంటి శివలింగానికి దగ్గరగా ఉంది అని చెప్పి ఆలోచించానండి. పెద్దలకి తెలుసు, గుడి మల్లం అంటే పల్లంలో ఉన్నటువంటి గుడి. అది చిత్తూరు జిల్లాలో ఉంది. దాని మీద పరశురాముడి ఆకారం నగ్నంగా ఉంటుందండి, పురుషలింగంతో కలిపి ఉంటుంది. అదే విచిత్రమైనటువంటి రూపం అనుకుంటే, దానికంటే విచిత్రంగా ఈ పంచముఖేశ్వరుడి మీద 5 తలకాయలు ఉంటాయి. 5 మానవ తలకాయలు కూడా 5 రకాలుగా కనిపించాయి. దాని మీద నేను పరిశోధనలు మొదలు పెడితే నేను ఇప్పటికీ అనుకుంటున్నటువంటి మాట ఒక్కటేనండి, స్థల ప్రభావం, కాల ప్రభావం, ఈ 2 కూడా తప్పనిసరిగా ప్రకృతి మీద పనిచేస్తున్నాయి. ఎందుకు అంటే, ఈ గుడిమెట్ట ఒకప్పుడు నేను అనుకోలేదు ఇలా ఉంటుంది, ఇలా తయారవుతుంది ఇది అని. నేను చూసిన వాటిల్లో మొట్టమొదట కన్నీరు పెట్టింది హంపి. కొడాలి వెంకట సుబ్బారావు గారు చెప్పినట్టుగా శిలలు ద్రవించి ఏడ్చినవి అంటాడు. హంపిలో 3 రోజులు ఉండి అవన్నీ చూసిన తర్వాత చేతకానితనం, ఒక పావలా కోసం ఒక రజకుడు చేసినటువంటి మోసం తల్లికోట యుద్ధానికి దారితీసి హంపి క్షేత్రం నాశనం అయింది అంటే బాధపడి ఊరుకున్నాను. తర్వాత పిల్లల మర్రిలో చూసిన తర్వాత రెండవదండి, తెలంగాణలో ఉన్న పిల్లల మర్రి అద్భుతమైనటువంటి శిల్ప సంపద ఉన్నటువంటి దేవాలయం అండి. అక్కడ 1500 మంది ఆడవాళ్ళని స్తంభాలకు కట్టేసి రేప్ చేసి చంపేసేసి, అసలు మిట్ట మధ్యాహ్నం పూట ఆ ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత సాయంత్రం వరకు కూడా మన హిందూ జాతి ఎందుకు అసమర్థంగా ఉంది అంటే అనేకమైనటువంటి కథలు కనిపిస్తూ వస్తున్నాయి. రెండవది, నేను ఇప్పుడు చెప్పబోతున్నది పెద్దగా ఎక్కువసేపు సమయం తీసుకోను అధ్యక్షుల వారి మీద. గుడిమల్లము, గుడిమెట్ట, పిల్లల మర్రి కాకుండా పెనుగంచిప్రోలు యుద్ధం జరిగింది 1553లో. శతాబ్ ఖాన్, వీడు అసలు పేరు సీతాపతి, మతం మారి కొండపల్లికి సామంతరాజుగా ఉంటూ అక్కడి నుంచి 5000 మంది సైన్యంతో పెనుగంచిప్రోలు మీద దాడి చేస్తే, త్యాగి రాజ్యానికి అనుబంధంగా ఉన్నటువంటి పెనుగంచిప్రోలు రాజ్యంలో 15000 మంది హిందూ సైన్యం ఉండి బలం చాలా ఎక్కువయ్యి కాళ్ళు తొక్కుకొని పొరపాట్లు చేసి ఓడిపోయారు అని చెప్పి విజ్ఞాన సర్వస్వంలో రాసి ఉందండి. పెనుగంచిప్రోలులో 108 దేవాలయాలు ఉండేవి. మొత్తం అన్నింటినీ కూడా 3 నెలల పాటు ఉచితంగా జీతం ఇచ్చి సైన్యానికి మునేట్లో పడేయించాడు. ఈనాటికి ఈ ప్రాంతంలో బుద్ధప్రసాద్ గారికి తెలుసు, సంగయ్య గారికి తెలుసు. ఎవరు ఇంటికి పునాది తవ్వటానికి మొదలుపెట్టినా కానీ ఊళ్ళో వాళ్ళందరూ అక్కడే ఉంటారండి. ఏదో ఒకటి బయటపడుతుంది, ఏదో ఒక నందో ఏదో ఒక శిల్పం బయటపడుతూనే ఉంది. అంత ప్రసిద్ధి చెందినటువంటి పెనుగంచిప్రోలు ఆ రోజు నాశనమైనా కానీ మళ్ళీ ఇప్పటి తిరుపతమ్మ గోపయ్యల పేరుతో మళ్ళీ ప్రసిద్ధి పొంది పెనుగంచిప్రోలు అంటే తిరుపతమ్మ గోపయ్యలు అనేటువంటి స్థితికి తీసుకొచ్చిందండి. ఇంతకంటే కూడా సంగయ్య గారే ప్రస్తావించారు కాబట్టి ఒక్క మాట. పోతరాజుల్లో 2వ పోతరాజు 31 సంవత్సరాలు పరిపాలించాడండి. ఇతను మహావీరుడు. ఎంతటి మహావీరుడు అంటే బుద్ధప్రసాద్ గారు చెప్పారు, హంసల్దీవి వరకు సముద్ర ఒడ్డుకి, సింహాచలం వరకు, సింహాచలంలో నృసింహ సముద్రము అనే పేరుతోటి సింహాచల నరసింహస్వామికి కోనేరు తవ్వించినటువంటి వాడు 2వ పోతరాజండి. అతని బిరుదు నరసింహవర్ధన, బిరుదే నరసింహవర్ధన. నరసింహవర్ధన పోతరాజు అనే పేరుతో వేదాద్రిలో ఇప్పటికీ శాసనం ఉందండి. అయితే నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏమిటి అంటే, గుడిమెట్టకి వేదాద్రికి ఆ రోజున ఉన్న దారి చూసుకుంటే 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ లేదు. ఈ రోజున 12 కిలోమీటర్లు చెబుతున్నారు రోడ్లు పోసి. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేదాద్రిలో
మొన్న ఈ మధ్యన ఒక మండపానికి అని చెప్పి ఫౌండేషన్ తవ్వితే 24 అడుగుల ఫౌండేషన్ బయటపడిందండి. కోటగోడకి పునాది 24 అడుగులు కింద ఉంది. అంటే ఈయన వేదాద్రి దేవాలయాన్ని ఎంతగా అభివృద్ధి చేశాడో ముందు మనం ఆలోచించుకోలేని పరిస్థితి. దాన్ని ఇందాక చెప్పుకున్నటువంటి సీతాపు ఖాన్ అనే అతను కొండవీడులో కృష్ణదేవరాయల కుమారుడిని ఓడించిన తర్వాత తన తమ్ముడు ఆ ఆనందంలో వేదాద్రిలో ఒక శాసనం వేయించాడు. వేయించడమే కాదు, 15 రోజుల పాటు అక్కడ ఉండి మొత్తం వేదాద్రి దేవస్థానానికి సంబంధించినటువంటి కోట గోడల దగ్గర నుంచి దేవాలయం వరకు సర్వనాశనం చేసేశాడు అని సాక్ష్యం ఏమిటి అని అడగచ్చు పెద్దలు. శ్రీనాథుడు ఎర్రాప్రగడ వేయించినటువంటి శాసనాలు 2 అక్కడ ఉన్నాయండి. 15 రోజుల పాటు వేదాద్రి దేవస్థానాన్ని మూసేసి మూల విరాటికి అడ్డంగా గోడ కట్టేసి ముందు ఏదో ఒక రూపాన్ని పెట్టి మాయ చేస్తే ముస్లిం సైన్యాన్ని, ఆ తర్వాత ఏరు దాటి కృష్ణానది దాటి వచ్చినటువంటి ఎర్రాప్రగడ ఆ ప్రాంతానికి వచ్చి 18 రోజుల పాటు మహాన్యాసపూర్వకంగా మహాభిషేకాలు చేసి పునఃప్రతిష్ఠ చేసినట్టుగా శాసనం ఉంది. అది ఇప్పటికీ లభిస్తుందండి. మీరు చెప్పినట్టుగా బుద్ధప్రసాద్ గారు మనల్ని హెచ్చరించినట్టుగా అనేక ప్రదేశాల్లో అనేకమైనటువంటి శాసనాలు ఇవాళ చూసి మళ్ళీ వచ్చే సంవత్సరం వెళదామని చూస్తే అక్కడ ఉండట్లేదు. ఏమైపోయిందిరా ఈ శాసనం అంటే, మొన్న గాలిగోపురం కడుతూ దాంట్లో వేసేసామండి ఆ రాయిని, ఇవన్నీ వాళ్ళు చెబుతున్నమాట. అందుకని పెనుగంచిప్రోల్లో ఎంత చరిత్ర మిగిలిందో, వేదాద్రిలో ఎంత చరిత్ర మిగిలిందో, గుడిమెట్టలో అంతకంటే అన్ని రెట్ల చరిత్ర ఇంకా దాగి ఉంది. ఎటువంటి సందేహము లేదు. గుడిమెట్ల అసలు కాదు, శాసనాల్లో మనకు కనిపించేదే గుడిమెట్టనాంని విశ్వేశ్వరాఖ్యం. విశ్వేశ్వర దేవాలయాన్ని నిర్మించినటువంటి త్యాగిపోతరాజు గుడిమెట్ట. ఎందుకంటే గుడి మల్లం 6 అడుగుల లోతులో ఉండేటటువంటి టెంపుల్ అండి అది. నేను 2008లో అక్కడికి వెళ్ళినప్పుడు, గుడిమల్లం వెళ్ళినప్పుడు 10 రూపాయలు గార్డుకి ఇస్తే వాడు దేవాలయం అంతా చూపించి లోపలికి వెళ్ళి ఫోటోలు తీసుకోండి అని ఒక 10 రూపాయలు చేతిలో పెడితే మా ఆనందపడ్డాడండి. కానీ ఈ రోజున అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ ఉప కమిషనర్ని వేశారు, ఎండోమెంటు, టిక్కెట్లు అమ్ముకుంటున్నారు, అమ్మవారిని ప్రతిష్ఠించారు. నేను చూసిన దేవాలయం ఇది అవునా కాదా అంటే నరసింహారావు గారు, మళ్ళీ గర్వంగా చెప్పుకుంటున్నాను, నరసింహారావు గారు, ఉషారాణి ఇద్దరు కూడా నాకు స్టూడెంట్స్ అండి. వీళ్ళు గుడిమెట్లలో ఇంత డెవలప్మెంట్ చేయడానికి కారణం వాళ్ళు అనే విషయం చెప్పుకుంటే నాకు ఆశ్చర్యం వేసింది ఏమిటి అంటే, ఇంత అభివృద్ధి జరిగే అవకాశం ఉందా అని. అందుకనే నా ముందు మాటలు నేను అన్నాను, శిలలు చిగిర్చి పూచినవి సింధుర వర్ణపు గోపురములై అని. శిలలు చిగిర్చి పూచినవి, ఆనాడు చూసినటువంటి శిథిలాలన్నీ కూడా ఈరోజు ఆలయాలుగా మారిపోయి దేవాలయాలుగా. నిజంగా ఆ పంచముఖేశ్వర ఆలయం చూస్తూ ఉంటే ఇదేదో సినిమా సెట్టింగ్ లాగా ఉంది తప్పితే అది దేవాలయం లాగా లేదండి. నేను ఆ రోజు చూసిన దానికి ఈనాటికిను. అందుకని ఒక విషయాన్ని ప్రస్తావించాలి అంటే, ఇదిగో ఇలా తవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. మీ తెలంగాణ వాళ్ళకి తెలుసు, చందిప్ప అని ఒక శంకరపల్లికి ఆనుకుని ఒక చిన్న గ్రామం ఉందండి. జస్ట్ 5 years బ్యాక్ ఒక ఫ్రెండ్ తీసుకువెళ్తే వెళ్ళాను. అక్కడ 4.5 అడుగుల మరకత శివలింగం ఉందండి. మరకత మణితో చేసిన శివలింగం ఉందండి. అసలు నేను ఆశ్చర్యపోయాను. ఒక రజకుడు తలకి గుడ్డ కట్టుకుని ఓ పుల్ల పట్టుకుని కూర్చొని ఉన్నాడు అక్కడ. పూజారులు గీజారులు ఏ ఊరు లేరు. మేము వెళ్ళాము, ఒక చెంబుతో నీళ్ళు ఇచ్చాడు. ఆ శివలింగం మీద నీళ్లు పోసేసి తర్వాత కొబ్బరికాయ కొట్టుకున్నాం, హారతి మేము అంతా ఇచ్చుకున్నాం. అన్నీ అయిపోయిన తర్వాత ఒక 10 రూపాయలు చేతిలో పెడితే ఇట్టా కళ్ళగద్దుకుని ఇలా ఆ టెంపుల్ ఆ రోజు చూసి నిజంగా ఇది మరకత శివలింగమేనా? అసలు మరకత లింగం అంటే ఎలా ఉంటుంది అంటే అలాగే ఉండాలి. మరి ఎందుకు దీని మీద మహమ్మదీయులు దాడి చేయలేదు అంటే, శాసనాలన్నీ కూడా పక్కన ఉన్నటువంటి పాతబడిన బావిలో, పాడుపడిపోయిన బావి ఉంటుందండి, ముక్కల కింద శుద్ధ ముక్కలు కొట్టేసేసి దాంట్లో పడేస్తున్నాయి. అయితే అందుకు చెప్పలా నేను, ఈ రోజున కనుక చందిప్ప వెళితే ఎవరన్నా బ్రహ్మాండమైనటువంటి మండపాలు, ఆలయాలు, టిక్కెట్ల అమ్మకాలు, క్యూలు ఇవన్నీ తయారైపోయినాయండి.
ఎక్కడ దేవాలయం అసలు అది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? అందుకని హిందూ దేవాలయాల మీద ఈ విధమైనటువంటి దాడులు ఎంత ఎక్కువగా జరిగినాయో తిరిగి మళ్ళీ అవి పునరుద్ధరించుకోవటానికి హిందువులు ముందున్నాం. ఆ వరుసలో నరసింహారావు ఉషారాణి ఉండటం అనేది ఈ గ్రామ పెద్దలు, ముఖ్యంగా వాళ్ళని చెప్పుకోవాలి. గ్రామ పెద్దలు, ధర్మాదాయ దేవాదాయ శాఖలు, వీళ్ళందరూ కూడా ఈ గ్రామానికి నేను ఎంటర్ అవుతూనే ఆశ్చర్యపోయాను. ఈ బళ్ళ మీద రాత్రిపూట మామూలుగా మధ్యాహ్నం 12కి స్కూటర్ వేసుకుని వచ్చేవాళ్ళం అండి ఆ కంపల దగ్గరికి. ఆ కంపల్లో ఏదో ఒకటో రెండో శాసనాలు దొరికితే వాటిని తీసుకెళ్ళి విశ్లేషణ చేసుకోవడం సరిపోతూ ఉండేది. కానీ ఈ రోజును చూస్తే బాబురావు మా స్టూడెంటే, ఇందాక పాట పాడిన అతను. అసలు అనేపాలెం దాటిన దగ్గర నుంచి వస్తే రావణపేట రావాలి కదా అంటే లక్ష్మీపురం తర్వాత గుడిమెట్ల కూడా ఎంత అభివృద్ధి చెందిందా అనిపించిందండి. అందుమూలంగా ఈ అవకాశాన్ని నేను తీసుకోలేదు. పివిఆర్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా నాహం కర్త హరిదేవ కర్త. నేను ఏమీ లేదు దీంట్లోనూ, ఆ భగవంతుడు చేయిస్తున్నాడు, మనం చేస్తున్నాం. ఆ భాగంగా నేను ఈ కృషి చేశాను. లేకపోతే 35 సంవత్సరాల కింద పుస్తకం ఇప్పుడు బయటికి రావడం ఏంటండి? అంతకంటే విచిత్రం ఏమిటయ్యా అంటే, బుద్ధప్రసాద్ గారు ఇందాక అన్నారు వెలుగు రాలేదండి. లేదండి, ఇప్పటికీ 2000 కాపీలకు పైన ఫోటోస్టాట్ కాపీలు తీసుకుని రమణ గారి దగ్గర నుంచి అందరూ కూడా వాటిని పంచుకుంటూ రావటం, ఒరిజినల్ బౌండ్ని తీసుకోవటం, ఫోటోస్టాట్ మిషన్లో పెట్టడం, ఓ 10 కాపీలు తీసుకోవటం, అట్టా 2000 కాపీలకు పైచీలకు వెళ్ళిపోయినాయండి బయటగా. ఏది 30 ఏళ్లలో. అందుకనే నరసింహారావు వాళ్ళ దంపతులు ఫోన్ చేస్తే నేను అన్నాను, అమ్మా ఈ పుస్తకం ఇప్పటికే 2000 కాపీలకు పైచీలకు వెళ్ళిపోయినాయి అసలు బయటికి, ఇప్పుడు ఎవరు చూస్తారు దాన్ని అంటే, లేదు మాస్టర్ మేము వేయిద్దాం అనుకున్నామండి అని. కాబట్టి గ్రామ పెద్దలకి, ముఖ్యంగా అటువంటి ఆలోచన కలిగించినటువంటి ఆ దంపతులు ఇద్దరికీ ఈ అవకాశాన్ని తీసుకొని ఒక్కసారి మళ్ళీ బుద్ధప్రసాద్ గారిని దర్శించుకునే అవకాశం కలిగించినటువంటి బుద్ధప్రసాద్ గారికి, సాయి గారికి, ఇక నా మిత్రులు ఇది అంటే కాదు అనన్నటువంటి సహృదయులు సంగయ్య గారు, ఈ పని చేయాలండి అంటే చేద్దామా అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన నేను 30 ఏళ్ళకు పైగా ఒకే డిపార్ట్మెంట్లో, నేను ముందు ఆయన వెనక అంతే తేడా. కానీ ఇద్దరం కలిసే పనిచేసాం. మిగతా ఇంకో ఇద్దరు ఉన్నా కూడా మేమిద్దరమే డిపార్ట్మెంట్లో కలిసి ఇది చేద్దామని కూడా చేసేవాళ్ళం. ఇది అయింది అంటే అయిపోయేది. అదే ప్రయత్నం, అదే ఇది కొనసాగుతూ వస్తున్నాయి. ఇటువంటి అవకాశం ఈ గ్రామ పెద్దలు నాకు ఇచ్చినందుకు, ఆ భగవంతుడు నాకు కలిగించినందుకు, ఈ వేదిక మీద ఉన్నవారికి, ముఖ్యంగా ఈ పుస్తకాన్ని ముద్రించడానికి సహకరించినటువంటి వాళ్ళకి కృతజ్ఞతలు. స్వస్తి.